ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్కు ప్రాణాధారమైన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాలకు వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి త్వరలోనే గ్రూప్ 1 నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 5వ తేదీన నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాలకు చెందిన పలు సంస్థలతో రాష్ట ప్రభుత్వం నైపుణ్య శిక్షణలో 8 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో గ్రూప్ 4 ఉద్యోగ నియామక పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థుల ర్యాంకుల వివరాలను తెలంగాణ రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్కు ప్రాణాధారమైన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టులో కాంపోనెంట్ వారీగా సీలింగ్ ఎత్తివేతతో పాటు ప్రాజెక్టు తొలి విడతను సత్వరమే పూర్తి చేసేందుకు 12,911 కోట్ల రూపాయల నిధుల విడుదలకు కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించిందని పేర్కొన్నారు. ఈ 2 అంశాలు కేంద్ర మంత్రివర్గం ఆమోదం కోసం ఎదురుచూస్తున్న దృష్ట్యా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ప్రధానమంత్రికి జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమైన ముఖ్యమంత్రి రాష్ట అభివృద్దికి చేయూత అందిస్తూ నిధులు త్వరితగతిన విడుదల చేయాలని కోరారు. నిధులు, పెండింగ్ అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదం, బకాయిల విడుదలకు చర్యలు తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాలకు వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి త్వరలోనే గ్రూప్ 1 నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శాసనసభలో నిన్న ఆయన మాట్లాడుతూ కొన్ని నిబంధనల వల్ల తెలంగాణ రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఆలస్యమైందని తెలిపారు. త్వరలోనే పోలీస్ శాఖలో 15,000 ఉద్యోగ నియామకాలు చేపడతామని వెల్లడించారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్దిష్ట విధానం ఉంటుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షను మే 5వ తేదీ నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించిన జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ నిన్న నీట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నిన్నటి నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. వచ్చే నెల 9వ తేదీ రాత్రి 9 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో పెన్ను, పేపర్ విధానంలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. neet.nta.nic.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీఏ సూచించింది. ఈ ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో సుమారు 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఓటర్ల జాబితాలో కొత్తగా 2 కోట్ల మంది యువ ఓటర్లు చేరారని నిన్న ఒక ప్రకటనలో తెలియజేసింది. 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఓటరు నమోదు 6% పెరిగిందని పేర్కొంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ అత్యధిక ఓటర్లున్న దేశమని, రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఓటు వేయడానికి 96,88,00,000 మంది నమోదు చేసుకున్నారని ఎన్నికల సంఘం వెల్లడించింది. కాగా 2023లో 940గా ఉన్న లింగ నిష్పత్తి 2024లో 948కి పెరిగిందని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదిలో ఇప్పటివరకు 5గురికి భారతరత్న పురస్కారాలు ప్రకటించింది. ఒకే సంవత్సరంలో ఎక్కువ మందికి దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించడం ఇదే మొదటిసారి. గతంలో 1999లో గరిష్టంగా 4గురికి పురస్కారాలు ప్రదానం చేశారు. 1954 నుంచి ప్రారంభమైన ఈ అవార్డు జాబితాలో చోటు దక్కించుకున్న వారి సంఖ్య మొత్తం 53కి చేరింది. కేంద్ర ప్రభుత్వం 1954లో 2 అత్యున్నత పౌర పురస్కారాలు భారతరత్న, పద్మవిభూషణ్ను ఏర్పాటు చేసింది. పద్మవిభూషణ్లో 3 విభాగాలు ఉండేవి. 1955లో వీటిని పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీగా మార్చింది. ఏదైనా రంగంలో అసాధారణ సేవలు అందించి అత్యున్నత పనితీరు ప్రదర్శించిన వారికి భారతరత్న అందజేస్తారు. ప్రధానమంత్రి ఈ పురస్కారానికి సంబంధించిన సిఫార్సులను రాష్టపతికి అందజేస్తారు. అవార్డు కింద రాష్టపతి సంతకం చేసిన ధృవపత్రం, పతకం అందజేస్తారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాలకు చెందిన పలు సంస్థలతో నైపుణ్య శిక్షణలో 8 అవగాహన ఒప్పందాలను రాష్ట ప్రభుత్వం కుదుర్చుకుందని రాష్ట ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. విశాఖపట్నంలో నేషనల్ స్కిల్ కాన్క్లేవ్ను నిన్న ఆయన ప్రారంభించారు. స్కిల్ కాస్కేడింగ్ పారాడైమ్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గడిచిన 30 ఏళ్లలో అనేక మార్పులు సంభవించాయని, తమ హయాంలో అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్టంలో నైపుణ్యాభివృద్ది కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా దేశంలో స్కిల్ను డిజైన్ చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని వెల్లడించారు. రాష్టంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు 27 కేంద్రాలు ఏర్పాటు చేశామని, కోర్సు పూర్తి చేసిన వారికి అత్యుత్తమ ప్యాకేజీలతో ఉద్యోగాలు లభిస్తాయని రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో గ్రూప్ 4 ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థుల ర్యాంకుల వివరాలను తెలంగాణ రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ గత రాత్రి వెల్లడించింది. అభ్యర్థులు www.tspsc.gov.inలో ర్యాంకులు చూసుకోవాలని సూచించింది. ధృవపత్రాల వెరిఫికేషన్కు ఎంపికైన వారి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. తెలంగాణలో గ్రూప్ 4 సర్వీసుల్లో 8,180 పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష గతేడాది జులై 1వ తేదీన నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట వ్యాప్తంగా 9,51,321 మంది దరఖాస్తు చేసుకోగా దాదాపు 80% మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి సమీపంలో జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మరణించారు. మరో 23 మంది గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి శ్రీకాళహస్తి వెళ్తున్న లారీని వెనుక నుంచి వచ్చిన లారీ వేగంగా ఢీకొంది. దీంతో అదుపు తప్పిన లారీ డివైడర్ను దాటి పక్క రోడ్డుపైకి వచ్చి ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా 23 మంది గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను చికిత్స కోసం కావలి ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఈసెట్, లాసెట్ షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నెల 14న ఈసెట్ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ₹500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 22వ తేదీ వరకు, ₹1,000 ఆలస్య రుసుం చెల్లిస్తే ఏప్రిల్ 28వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 1వ తేదీ నుంచి విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని, 6వ తేదీన ఈసెట్ నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ నెల 28వ తేదీన లాసెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 3వ తేదీన ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పరీక్షలు నిర్వహిస్తారు. ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవాన్ని ఈరోజు పాటిస్తున్నారు. మానవ ఆరోగ్యంలో పప్పుధాన్యాల ఆవశ్యకతను తెలియచేసేందుకు, వీటి వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీన ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్న ఆహార, వ్యవసాయ సంస్థ 2018లో పిలుపునిచ్చింది. సారవంతమైన భూములు, ఆరోగ్యవంతులైన ప్రజల కోసం పప్పుధాన్యాలు అనే ఇతివృత్తంతో ఈ ఏడాది పప్పుధాన్యాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్కు ప్రాణాధారమైన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాలకు వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి త్వరలోనే గ్రూప్ 1 నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 5వ తేదీన నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణలో గ్రూప్ 4 ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థుల ర్యాంకుల వివరాలను తెలంగాణ రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.